బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుయుక్తులను చిత్తు చేస్తూ గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచులను జిల్లాల వారీగా అభినందిస్తున్న ఆయన ఇవాళ ఖమ్మంలో పర్యటించనున్నారు. నిన్న జనగామ జిల్లాను గులాబీమయం చేసిన కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో అభినందన సభలో పాల్గొంటారు. ఖమ్మం పర్యటనకు కేటీఆర్ కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. నార్సింగి వయా సూర్యాపేట మీదుగా ఆయన ఖమ్మం చేరుకుంటారు. 10:30కు జిల్లా కేంద్రంలోని రాపర్తి నగర్ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను కేటీఆర్ అభినందిస్తారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఖమ్మం నుండి అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఖమ్మంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులను అయితే సన్మానించడానికి ఖమ్మం రానున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి ఖమ్మానికి చేరుకుంటారు. బైపాస్ రోడ్ నుండి ఖమ్మం నగరంలో గట్టి సెంటర్ లో బీఆర్ఎస్ జిల్లా తెలంగాణ వరకు అయితే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. స్వయంగా మాజీ మంత్రి ఖమ్మం మాజీ మంత్రి అయినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఇటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. సుమారు 1000 బైకుల ర్యాలీతో అయితే ఈ రోజు కేటీఆర్ ఘన స్వాగతం అయితే పలుకుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి తెలంగాణ భవనకు ర్యాలీగా చేపట్టి కేటీఆర్ అయితే స్వాగతం పలుకనున్నారు. ప్రధానంగా ఈ పర్యటనలో ప్రాధాన్యత సంతరించుకుంది. మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 40 సీట్లు అయితే గెలుచుకున్నారు. ఇటు సూర్యాపేటలో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ ఈ రోజు అక్కడ దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ప్రధానంగా రానున్న ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీ ఎన్నికలకు దిశానిర్దేశం అయితే చేయనున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లా గతంలో బీఆర్ఎస్ కు కంచుకోట అనేది చెప్పాలి. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేసీలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లకు సంబంధించిన మాజీలు మొత్తం కార్యకర్తలు అయితే భారీ సంఖ్యలో రానున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేల నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ఇందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించున్నారని తెలుస్తుంది. అయితే ఆ తెలంగాణ భవన్లో అయితే సర్పంచులకు, ఉప సర్పంచుల సన్మానం అనంతరం రాజ్యసభ సభ్యులైనటువంటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇంట్లో భోజనం అనంతరం తిరిగి ప్రయాణం కానున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు భారీ ఏర్పాట్లు అయితే చేశారు అని చెప్పొచ్చు. హరీష్, ఓకే, అలాగే కేటీఆర్ తో పాటు ఎవరైనా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉందా ఈ కార్యక్రమంలో? మనం తెలుస్తున్న ప్రకారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కడే రానున్నారు. వారితో పాటే ఇటు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, ఇటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మరోవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అయితే పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్యమైన అంశం ఇక్కడ రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకైతే దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు భారీ మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రానున్న పరిస్థితి కనపడుతుంది. అందుకు ప్రధానమైన కారణం కొంత కాంగ్రెస్ కి వ్యతిరేక సూచనలు అయితే కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు దిశానిర్దేశం అయితే చేయనున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సన్మానం అనంతరం అయితే మీడియాతో మాట్లాడనున్నారు. అక్కడ అంటే కేటీఆర్ ఇప్పుడు మీడియాతో సంబంధించినటువంటి అంశాలు ముఖ్య భూమికంగా మారనున్న పరిస్థితి ఉంది. హరీష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ.